మియాపూర్ చందానగర్ పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మియాపూర్లో పరిస్థితిని సమీక్షించి మదీనాగూడ సర్వే నెంబర్ 100, 101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకోనున్నారు. మియాపూర్ చందానగర్ పరిధిలో ఇవాల్టి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడి ఉన్నా చట్టపరమైన చర్యలుంటాయి. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందిపైన కేసులు నమోదు చేశాం. మరికొంతమందిని గుర్తించి కేసులు పెడతామని సిపి అవినాష్ పేర్కొన్నారు. మియాపూర్ చందానగర్ పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మియాపూర్లో పరిస్థితిని సమీక్షించి మదీనాగూడ సర్వే నెంబర్ 100, 101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. మియాపూర్ చందానగర్ పరిధిలో ఇవాల్టి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడి ఉన్నా చట్టపరమైన చర్యలుంటాయి. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమంది పైన కేసులు నమోదు చేశాం. మరికొంతమందిని గుర్తించి కేసులు పెడతామని సిపి అవినాష్ పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సహనా, ఇక్కడ మియాపూర్ లో మాత్రం సర్వే నెంబర్ 100, 101 వద్ద మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా మరి ఒక వర్గానికి చెందిన ప్రజలు మాత్రము అక్కడ మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు, మాకు ఇల్లు కట్టించాలి, ఇక్కడ స్థలం ఉంది అని చెప్పేసి కూడా గత కొంతకాలంగా మరి ఆ సర్వే నెంబర్లలో మరి వాళ్ళు గుడిసెలు వేసుకొని కూడా అక్కడ ఉంటున్నారు. ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, మాకు వచ్చిన వాళ్ళకు అలర్ట్ అయిన వాళ్ళకు కూడా ప్రభుత్వం మారడంతో మాకు ఎవరు ఇవ్వలేదు, ఇప్పుడు అవే డబుల్ బెడ్రూమ్లు మాకు ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని గుడిసెలు వేసుకొని కూడా వాళ్ళు అక్కడే ఉండడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో కూడా మరి పోలీసులు అయితే అక్కడ నుంచి వాళ్ళను ఖాళీ చేపించడానికి మరి గత 15 రోజులుగా కూడా అక్కడ పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి మేము వెళ్ళమని అక్కడే తిష్ట వేసుకొని కూడా ప్రజలందరూ అక్కడే ఒక మూకుమ్మడిగా కూడా వాళ్ళంతా ఒక్కటిగా ఉండి మరి వాళ్ళు వెళ్ళనని కూడా నిన్న మాత్రము ఈ సంఘటన అయితే చాలా తీవ్ర స్థాయి కూడా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఆ గొడవలో కూడా మరి వాళ్ళని ఖాళీ చేపించాలని మరి పోలీసులు అక్కడికి దాదాపు 2000 మంది పోలీసులు అక్కడికి వెళ్లడంతో కూడా మరి ఆ వర్గానికి చెందిన అక్కడ ఉన్న ప్రజలు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నుంచి పలు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి మరి ఆ సర్వే నెంబర్లలో గుడిసెలు వేసుకొని కూడా అక్కడ ఆక్రమించడానికి అక్కడ ఉండిపోయారు. అందుకు వాళ్ళందరూ కూడా మరి 2000 మంది పోలీసుల మీద నిన్న సాయంత్రము మరి వాళ్ళ మీద రాళ్ల దాడి కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మా పోలీసుల మీద రాళ్ల దాడి చేసి వాళ్ళని పోలీసులందరినీ కూడా అక్కడ నుంచి ప్రజలు అక్కడ నుంచి తరిమి కొట్టడం జరిగింది. కానీ ఇదంతా చూసుకున్నట్లయితే మరి గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మరి వీళ్ళను ఉసుగొలుపుతున్నారా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళను ఉసుగొలిపి వీళ్ళతో కావలసిగా భూమి అక్కడ ఆక్రమించడానికి లేదా గొడవలు రేకెత్తించడానికి అని చెప్పేసి కూడా మరి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇలా చేశారేమో అని కూడా ప్రభుత్వం అయితే వ్యాఖ్యలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు మరి 450 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని మాత్రము మరి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉంటున్న ఎస్టేట్ ఆఫీసర్ కూడా మరి అక్కడ ఈ సమస్యను తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా భూమి చుట్టూ ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు వేసి కూడా లోపలికి ఎవరిని రానియకుండా కూడా పోలీసు బందోబస్తు అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ల్యాండ్ మొత్తం గుట్టలతో అడవిలాగా ఉండడంతో కూడా మరి కొంతమంది చెట్ల కింద అలాగే బండరాళ్ల కింద కూడా అక్కడ నివాసం ఉంటూ పోలీసులకు దొరకకుండా కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళ కోసం మరి పోలీసులు అయితే డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా ఈ 2 సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో మరి ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను కూడా డ్రోన్ కెమెరా ద్వారా మరి జల్లెడ పడుతున్నారు పోలీసులు అయితే. మరి ఇప్పటికే భూ ఆక్రమణ కేసులో 20 మందికి పైగా వాళ్ళందరిపైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇదంతా ఇంత ఉద్రిక్తతకు చేరుకోవడం వల్ల కూడా మరి సంఘటనా స్థలానికి అయితే సిపి అవినాష్ కూడా అక్కడికి చేరుకున్నారు. మరి తను రంగంలోకి దిగి కూడా ఇప్పుడు దాదాపు అక్కడ 1000 మందికి పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కూడా మరి అక్కడ నుంచి అందరినీ తరలించడం కూడా జరిగింది. అక్కడ ఎవరు ఉండకుండా కూడా అక్కడ ఉన్న వేసిన గుడిసెలను కూడా మొత్తం కుక్లింగ్ల సహాయంతో మొత్తం కూల్చివేసినట్టుగా కూడా తెలుస్తుంది. సహనా, ఓకే, థ్యాంక్ యూ నిర్మల.